హలో అండి. నమస్తే అండి. చూడండి దారుణం. నిన్న అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి వయసు 74 సంవత్సరాలు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఆయన ఈ శిక్ష అనుభవిస్తున్నారు, హత్య కేసులో జైల్లో ఉన్నారని చెప్పి. ఏంటి నాకు ఈ కర్మ, ఏం తప్పు చేశానని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నారని ఈయన చాలా తెగ ఫీల్ అయిపోతూ మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో వినిపిస్తాను. ఓకే అండి. దాని గురించి మీ విశ్లేషణ చెప్పండి నాకు. లోపల జైల్లో మగ్గుతాడు సమస్యలతో. ఆయన ఏం కర్మ పాపం, ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న, నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయాలని, నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు. పులివెందుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే. అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపల వేసినారు. ఆ ఉదయ్ అనే పిల్లోడు, వాని మీద అలిగేషన్ ఏంది, మధ్యరాత్రి 4 గంటలకు రోడ్లో తిరుగుతానంట. నేను రోడ్లో తిరిగితే రోడ్లో తిరిగితే కేసులో ఇరికిచ్చేస్తారా? ఏమన్నా అలిగేషన్స్ అండి. అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని, ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని, అబ్బా మాటలు కోటలు దాటుతున్న ఎవరు మేనేజ్ చేసింది? అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మించిపోతా ఉన్నాడు డ్రామాలు ఆడడంలో. వీళ్ళ దృష్టిలో మనిషి ప్రాణం చేసేయడం ఎలాంటి ద్రోహం కాదు, తప్పు కాదు. దేశ అత్యున్నత సంస్థ సిబిఐ వీళ్ళు చంపారు అని తేలిస్తే అక్కడ ఆధారాలు లేవని చెప్తూ ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను కూడా దొరికిపోయాడు అవినాష్ రెడ్డి. బహుశా ఇతనికి తెలియదేమో ఆ రోజు 3 గంటలకు ఎవరికి మాట్లాడాడో ఇంకొక 4 రోజుల్లో బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు గుండెలాగుతాయో, అప్పుడు ఎవరికి ద్రోహం చేశారో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అవినాష్ రెడ్డిని చూద్దాం. అంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన కూడా చెప్పారు ఈయన గురించి. ఆ రోజంట నిలబడుకున్నాడంటే చూస్తూ ఉన్నాడంట. ఒక మనిషి ప్రాణం తీసేస్తూ చూస్తూ ఉన్నాడంటే ఇతనెంత పెద్ద ద్రోహగాడే అంటారు. వీళ్ళ పక్కది సునీత గారు ఒకప్పుడు చెప్పారు, మన పక్క ఇవన్నీ కామనే కదమ్మా, ఎందుకమ్మా వదిలేయమ్మా అని చెప్పి కొంతమంది కుటుంబ సభ్యులు ఈమెతో చెప్పారని చెప్పి అవినాష్ రెడ్డి వీళ్ళు చెప్పినట్టుగా ఆమె చెప్పింది సునీత గారు. అంటే చూడండి, వీళ్ళు ఏంటి డబుల్ గేమ్లు ఆడేయడంలో ఎక్స్పర్ట్. ఈరోజు బయటకు జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు, నేను మీ బిడ్డని, నాకెవరూ లేరు అని. ఈరోజు అదే విధంగా ఇతను వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. కడపలో చిన్న పిల్లోని అడిగినా చెప్తారు ఎవరు చంపారు. ఈరోజు ఎందుకు భయపడుతున్నావయ్యా వివేకానంద రెడ్డి గారి చావు గురించి? ఎక్కడ మాట్లాడద్దని ప్రతి జిల్లాలో ఎందుకు ఆర్డర్లు తెచ్చుకున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు మగాడంటావు కదా, సింహాన్ అంటావు కదా, మా చిన్నారిని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు కదా. ఈరోజు అదే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎందుకు భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు మగాడు కాదా? నువ్వు పులివి కాదా? నువ్వు పులివై ఉంటే, నువ్వు నిజంగా నీ చిన్నాన్న పైన ప్రేమను ఉంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి ఎక్కడో ఈసారికి రాళ్ళు కొట్టుకుంటా ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతని చరిత్ర తెలీదా? ఆ రోజు 2009లో అంతకుముందు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వివేకానంద రెడ్డి, నా అన్న కొడుక్కి రాజకీయ భవిష్యత్తు కావాలి, నేను రాజీనామా చేసి ఇతనికి ఇచ్చాడు అవకాశం. ఇతను పార్టీ పెడితే ఇతనికి అన్ని అండగా నిలబడ్డాడు. వీళ్ళమ్మని గెలిపించాడు, ఈయన్ని గెలిపించాడు. ఈయన ముఖ్యమంత్రి అవడంలో ప్రధాన పాత్ర పోషించింది కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించినా కానీ వివేకానంద రెడ్డి గారు ఎక్కడ బాధపడలేదే, నా అన్న కొడుకే కదా అనుకున్నాడు. అలాంటి ఆయన్ని రాజకీయ స్వార్థం కోసం, ఎంపీ పదవి కోసం చంపేశారు వీళ్ళు నీచులు. ఈరోజు భయపడుతున్నాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, ఈరోజు అవినాష్ రెడ్డి అంటూ ఉన్నాడు కదా, మీరే కదా అయ్యా ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి. నీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది కదా, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించావు కదా వ్యవస్థలను ఉపయోగించి. ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ చిన్నాన్న పైన నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి 5 ఏళ్లలో నువ్వు తేల్చలేవా? నీ ఇంట్లో నీ చిన్నాన్న చచ్చిపోతేనే ఆ చిన్నాన్నలు చంపిన నిందితులనే పట్టుకోలేని నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ఈరోజు పట్టుకోలేదంటే అనుమానాలు ఏంటి? నువ్వే చంపించావు కాబట్టి పట్టుకోలేదంటా ఉన్నారు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ. నీ సొంత చిన్నాన్నని చంపించుకున్న నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తావా జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నావు, మాయ మాటలు చెప్పావు. నువ్వు మా నమ్మకం నువ్వే అంటావు కదా, నీ సొంత చెల్లి నమ్మటం వల్ల నువ్వు నమ్మకం అంటా ఉంటే నాకు ఒక కళ ఉంది అని నువ్వు అంటున్నావు. నీ కళ ఏంటి? బాబాయిలను చంపేయడమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు అంటూ ఉన్నావు సిద్ధం అని. దేనికి? శవరాజకీయం చేయడానికి సిద్ధమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా నువ్వు ఒక్కొక్క చెప్తూ ఉంటే జనాలు దానికి నవ్వుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి మాటలు చూడండి, నాన్నగారు చాలా బాధపడుతున్నారంట. 3 గంటలు ఆయన్ని దారుణంగా ఇప్పుడు హింసించి చంపినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారు. చంపి జైలుకి వెళ్ళిన వ్యక్తే బాధపడతా ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని గొడ్డల పోట్లు వేసేటప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. నా సొంత మనుషుల చేతిలోనే నేను ఈ విధంగా అవుతూ ఉన్నానే అని ఆయనకి బాధ ఉండదా? మళ్ళీ అదే విధంగా ఒక్కగాని ఒక కూతురు, ఆడబిడ్డ. ఆ ఆడబిడ్డ
చిన్నప్పటి నుంచి తండ్రిని ఏ విధంగా, ప్రతి ఆడబిడ్డకి వాళ్ళ ఫాదర్ హీరో, అలాంటి తండ్రి చనిపోతే ఆ ఆడబిడ్డ బాధ ఎలా ఉంటుందండి? ఆ ఆడబిడ్డ బాధ ఎలా ఉంటుంది? 5 ఏళ్ళగా ఆడబిడ్డని నీ భర్తే చంపాడు, నువ్వే చంపావని గుచ్చి గుచ్చి పొడుస్తూ ఉంటే ఆ ఆడబిడ్డ ఎంత బాధపడుతూ ఉంటుంది? నాన్నకి అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి మాట్లాడుతూ ఉంటే ఆ ఆడబిడ్డ ఎంత బాధపడుతుంది? వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు వీళ్ళు బాధపడచ్చంట చెప్పి ఏంటి యాక్టింగ్లు, డ్రామాలు. అవినాష్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు, అధపాతాళంలోకి తొక్కతారు. కడప జిల్లా ప్రజలు కూడా ఒకటి గ్రహించండి, మీకు అండగా నిలబడింది, మీకు భరోసానిచ్చింది ఎవరు? వివేకానంద రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే కడప జిల్లా ప్రజలకి, పులివెందుల ప్రజలకి అండగా నిలబడిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. అలాంటి దేవుళ్ళ లాంటి వివేకానంద రెడ్డి గారిని చంపించేసిన ఇలాంటి రాక్షసుల్ని మీరు బుద్ధి చెప్పండి. మనం చెప్పుకుంటుంటాం సినిమాల్లో కడప పౌరుషం, మేము కడప రెడ్లం, మీసం తిప్పుతాం, తొడలు కొడతాం, మేము చూపిస్తాం మా పౌరుషం అని. ఈరోజు మీ నికార్సైన పౌరుషం అవినాష్ రెడ్డిని ఓడించి చూపేయండి. ఎందుకంటే మీకు దేవుళ్లాగా, మీకు అన్ని విధాలుగా అండగా నిలబడిన వివేకానంద రెడ్డి గారిని చంపిన ద్రోహుల్ని ఓడించాలి. ఈరోజు కడప ఆత్మగౌరవానికి, పులివెందుల ఆత్మగౌరవానికి, కడప ద్రోహులకి జరిగే పోరాటం. ఈ పోరాటంలో మీ కడప పౌరుషం చూపేయండి, కడప రెడ్ల పౌరుషం చూపేయండి. నికార్సైన వ్యక్తులు తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో మీరు కొట్టబోయే దెబ్బ 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కనబడ పులివెందల్లో, అదేవిధంగా పార్లమెంట్లో ఈ కడప ద్రోహుల్ని ఓడించి, అదేవిధంగా కడప ఆత్మగౌరవానికి కాపాడే వ్యక్తులకు అండగా నిలబడండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కడప ద్రోహి. ఎందుకంటే సొంత చిన్నారిని చంపుకున్నాడయ్యా, రేపు మీ జోలికి రాడా? ఈరోజు కడప జిల్లా ప్రజలు ఆ రోజు ఏమని గెలిపించారు? మావాడు, మా జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే మాకు ఇది చేస్తాడు, అది చేస్తాడని గెలిపించాం. ఈరోజు ఏం చేస్తున్నాడు ఈ అవినాష్ రెడ్డి? వీళ్ళ కేసుల కోసం లాలూచి రాజకీయం చేస్తున్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడా? మన రైతులకు నీళ్ళు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారిని మనం ఓడించిన ఆ రోజు 2014 ఏంటి? ఒక్క స్థానం రాజంపేట తప్పితే ఇంకెక్కడ గెలిపిలా మనం చంద్రబాబు నాయుడు గారిని. 9 స్థానాల్లో ఓడించిన మన జిల్లాకి నీళ్ళు ఇచ్చాడు, మన జిల్లాలో రైతులకు డ్రిప్ ఇచ్చాడు, మన యువతకు ఉపాధి చూపించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మనం 2004 నుంచి వీళ్ళ కుటుంబానికే కదా మెజారిటీ ఇస్తా ఉన్నాము. ఏం చేశాడు? మన జిల్లా బిడ్డని, మన బిడ్డల్ని వలస వెళ్ళేదానికి చేశాడు. అదేవిధంగా మన జిల్లా వ్యక్తి, మనకు అండగా నిలబడి వివేకానంద రెడ్డి గారిని చంపాడు. ఇలాంటి వ్యక్తికి అండగా నిలబడదామా? కడప పౌరుషం ఏంటో చూపేయండి. ఈరోజు నికార్సైన కడప రెడ్ల పౌరుషం, కడప పౌరుషం చూపిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితంలో నేను ఈ తప్పు చేయనని కడప ప్రజలకి వంగి క్షమాపణ చెప్పే విధంగా చేయాలి. ఆ బాధ్యత కడప జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఓటర్ పైన ఉంది. గ్రహించండి. ఈ అవినాష్ రెడ్డి డ్రామా, ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు నమ్మద్దండి. మీ ఆత్మగౌరవం కోసం పోరాడండి. కడప ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మంచి సందేశం ఇచ్చారండి. రేపు ఎలక్షన్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా మంచి జరుగుతుందని, రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ.